హాయ్ అండి, హలో, నమస్తే అండి, నమస్తే 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 నమస్తే. ఇన్నిసార్లు ఎందుకంటున్నా అనేది నేనైతే తర్వాత పాయింట్లో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా అయితే నా సుశీలాస్ కిట్టి అడ్డా అని నన్ను అభిమానించి నేను ఫామ్ చేసిన శుభం మనం లయం ఈ 3 కిట్టీలు అయితే ఫస్ట్ మంత్ అయితే ఫినిష్ చేసుకున్నాము. నెక్స్ట్ మేము సైతం మీతో ఆడతామని చెప్పి రంగంలోకి దిగుతున్నారు మా రంగం కిట్టి వాళ్ళు. వీళ్ళైతే ఎవ్రీ మంత్ సెకండ్ సోమవారం నాడైతే వీళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా ఫిల్ వచ్చింది, ఇంకెన్నో మెంబర్స్ లేరు. అలానే లయం కిట్టీలో కూడా ఇంకా కొంతమందిని యాడ్ చేస్తున్నాము. అందులో కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. ఆల్రెడీ కాల్స్ వస్తున్నాయి, నేను తప్పకుండా తీసుకుంటాను. అండ్ విషయానికి వచ్చేస్తే మేమైతే ఎవ్రీ మంత్ కొత్త థీమ్ అయితే పెడతా అన్నా కదా, ఆ కొత్త థీమ్ ఇంకెన్నో రోజులు లేదండి, ఇంకా 4 days అయితే 5 days లో కొత్త థీమ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. మేము పెట్టే ఈ కొత్త థీము ఆ కొత్త థీమును ఎవరైతే వాడుకుంటారో మా కిట్టి అడ్డాలో ఎవరైతే కిట్టి పెట్టుకుంటారో వాళ్ళకి ఆ థీమ్ ఫ్రీగా ఇస్తాము. అలానే హౌస్ టికెట్ కూడా ఫ్రీగా ఇస్తానని చెప్పి మళ్ళీ ఇంకొకసారి మీకైతే గుర్తు చేస్తున్నాను. ఆలస్యం చేయకుండా బుక్ చేసుకోండి. ఆల్రెడీ ఒక్కొక్క బుకింగ్ అయితే అయిపోతుంది, నేనైతే నోట్ చేసుకున్నాను అనమాట. సో నమస్తే 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 అని ఇందాక అన్నారు కదా, ఆ నమస్తే అనేది కొంతమందికి మాత్రమే పెట్టాలనిపిస్తుందండి. అందులో మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు భగవంతుడికి ముందు పెట్టాలనిపిస్తుందండి. తప్పకుండా అది మాత్రం లైఫ్లో మర్చిపోవద్దు, మన తల్లిదండ్రుల్ని ఆ భగవంతుడిని. అలానే మనకి చదువు నేర్పించి మన ఇంత టోలం చేసి ఈ విధంగా ఇప్పుడు మన సంస్కారంగా బతుకుతున్న మన గురువులకు పెట్టాలండి. ఇంకొకటండి, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వాళ్ళకి మాత్రం అస్సలు మిస్ కాకండి. వాడు ఉన్నోడా వాళ్ళు లేనోళ్ళా అని చూడకండి. వీళ్ళకి 100 కార్లు ఉన్నా కూడా సంస్కారం ఉండదు, వీళ్ళకి ఏమీ లేకపోయినా కూడా మహోన్నతమైన సంస్కారం ఉంటుందండి. అటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా నమస్కారం పెట్టాలండి. ఒక వ్యక్తిత్వం అనేది అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటుందండి. కానీ మన ముందు ప్రేమతో మాట్లాడుతూ వెనకాల లాగే వాళ్ళు 4 ఉంటే ముందుకు తోసే వాళ్ళు 3 ఉంటారు. దేనికి కూడా నువ్వు తప్పటడుగు వెయ్యొద్దు, భయపడి వెనక్కు వెళ్ళొద్దు, ముందుకు సాగు. నువ్వు కావాలనుకున్న వాళ్ళే నీ ముందుకు వస్తారు. ఆ మహోన్నతమైన సంస్కారం ఉన్న వ్యక్తులు ఎప్పటికీ నీ అనుకున్నంత కాలం నువ్వు ఎవ్వరికి భయపడద్దు, ముందుకు నడు, నువ్వు అనుకున్న బాటలోనే వెళ్ళు. నేను అదే నమ్ముతా. నేను ఎవరిది కూడా తీసుకోవట్లేదు, ఎవరిది కూడా కాపీ కొట్టలేదు. 2 years నుంచి నేను ఇది ప్లాన్ చేసుకున్నా, నాకు ఎక్కడ సరైన రూమ్ దొరకలేదు. దొరికింది, ప్లాన్ వేసుకున్నా. నా సక్సెస్ కోసం నేను కొన్ని ఐడియాలు వేసుకున్నా. సో తప్పంటారా, నేను సక్సెస్ అవ్వాలని కోరుకునే వాళ్ళు 100 మంది ఉంటే 50 మంది వెనక్కి లాగే వాళ్ళే ఉంటారు. ఏదో రూపాలు లాగడానికి చూస్తారు. నేనే కాదు, ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ఇట్లాంటి వాళ్ళు తారసపడతారు. మన ముందు బాగా మాట్లాడతారు, మన వెనక లాగేస్తూ ఉంటారు. సో అందుకే అంటున్నా అండి, సంస్కారం అత్యున్నతమైన, ఎంతో మేధాశక్తి ఉన్నా కూడా సంస్కారం లేకపోతే వేస్ట్. అందుకే సంస్కారం ఉన్న ప్రతి ఒక్కరికి, మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ప్రతి వ్యక్తికి దండం అయితే పెట్టాల్సి వస్తుందండి. పెట్టాలి కూడా. అటువంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఎప్పుడైనా ఉన్న వాళ్ళకే దండం పెట్టాలి, లేని వాళ్ళని కింద కూర్చోబెట్టాలి అని అనుకుంటే అది సంస్కారం అనిపించుకోదు. మన అందరము భగవంతుడి బిడ్డలమే. అదొక్కటి మైండ్లో ఉంచుకుంటే అందరూ హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయని నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. త్వరలో రంగం అయితే సిద్ధమవుతుంది. మళ్ళీ రంగం గ్రూప్తో మీ ముందుకు వస్తాను. అలానే కొత్త థీమ్తో కూడా మళ్ళీ మీ ముందుకు వస్తాను. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.